పార్టీకి కూడా రోజు ఒక 2-3 గంటలు టైం ఇచ్చే కమిటెడ్ క్యాడరు కమిటెడ్ నాయకత్వం ఖచ్చితంగా మొత్తం మాగంటి గోపీనాథ్ గారు తయారు చేసిండ్రు. వాళ్ళే వచ్చిండ్రు ఇయాల అని చెప్పి మీ అందరి గురించి ఎంతో గొప్పగా సుధీర్ రెడ్డి గారు అట్లాగే భాస్కర్ రావు గారు చెప్పినారు. నిజంగా కూడా పార్టీ వాళ్ళ అధికారంలో లేకపోయినా పార్టీ వల్ల ఇప్పటికిప్పుడు మీకేం తాత్కాలికంగా ప్రయోజనం కలగకపోయినా ఒక నమ్మకము ఒక సిద్ధాంతము ఒక నాయకుడు అంటే విశ్వాసంతో మరి ఈరోజు ఈ సమావేశానికి హాజరై రేపు ఎన్నికల రణరంగంలో కూడా పార్టీ తరఫున కొట్లాడబోతున్న మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సరే, ఏ పరిస్థితుల్లో ఎన్నిక వచ్చిందో మీకు తెలుసు. పెద్దలు మాగంటి గోపి గారు 3 సార్లు మీకు శాసనసభ్యుడిగా మీ ఆశీర్వాదంతో గెలిచి ఉన్నారు. అనుకోకుండా ఎన్నిక జరిగిన సంవత్సరన్నర లోపే మరి అనుకోకుండా వారు అకాల మరణం చెందడం, దానివల్ల ఈ ఉప ఎన్నిక అనివార్యంగా మన ముందుకు వచ్చింది. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఓఆర్ఆర్ లోపల ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి పొరపాటున కూడా ఓఆర్ఆర్ లోపల ఒక్కరు కూడా ప్రజలు నమ్మలేదు, కాంగ్రెస్ని ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అట్లాగే బీజేపీకి కూడా అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు ఒక సీటు వచ్చింది తప్ప ఒక్కటంటే ఒక్క సీటు కూడా 2 జాతీయ పార్టీలకు కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ ఇయ్యలేదు, మీరు నమ్మలేదు. కానీ జిల్లాలలో ఉండే ప్రజలు కాంగ్రెస్ ఏదైతే అరిచేతిలో వైకుంఠం చూపెట్టిందో, కేసీఆర్ గారు ఇస్తున్న సంక్షేమ పథకాలకు అదనంగా మేము ఇస్తాం, మీకు ఆయన చేసిన దానికంటే ఎక్కువ చేస్తాం, మేము 120 సంవత్సరాల చరిత్ర గల పార్టీ, మేమే చేయగలుగుతాం, ఇంకెవరు చేయలేరు అని చెప్పి డైలాగులు కొడితే పాపం కొంతమంది నమ్మి వాళ్ళకు అవకాశం ఇచ్చినారు. కేవలం 1.8% తేడాతోని, అంటే 4-5 లక్షల తేడాతోని 4 కోట్ల మందిలా 4-5 లక్షల ఓట్లు అటు ఇటు అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి వచ్చిన తర్వాత ఇప్పుడు సరిగ్గా 22 నెలలు దాటి 23 నెలలు నడుస్తూ ఉన్నది. 23 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది హైదరాబాద్లో కానీ బయట తెలంగాణలోని జిల్లాల్లో కానీ అని ఆలోచించుకుంటే నాకంటే బాగా మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్ని మాటలు చెప్పినారు, ఎన్నెన్ని కథలు చెప్పినారు, అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఏం చెప్పినారు. నేను మొన్న సూర్యాపేటకు పోయినా, అక్కడ జగదీష్ రెడ్డి గారు పిలిస్తే ఏదో కార్యక్రమం మన పార్టీ కార్యక్రమం ఉంటే పోయితే మన నాయకుడు ఒక ఆయన ఇంట్లో ఛాయ్ తాగుతందుకు ఆగమన్నాడు. ఆగితే ఆయన నాయకుడు వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చాడు. అన్న మా అమ్మ అని చెప్పిండు. ఎట్లున్నారమ్మా, బాగున్నారా, ఆరోగ్యం బాగుందా అని అడిగితే బాగానే ఉన్న బిడ్డ అన్నది. ఆ నాయకుడికి మొన్న ఈ మధ్యనే పెళ్ళయింది. ఆ పిల్లగాడు చిన్నోడు 25-26 ఉంటే మన రాజ్ కుమార్ పటేల్ లెక్కనే మొన్ననే లగ్గమైంది. అయితే పెళ్ళైన తర్వాత వాళ్ళ అమ్మగారిని పరిచయం చేసిండు. పరిచయం చేస్తే నేను మాట్లాడుతున్నా, మరి కోడలు ఏమంటుందమ్మా, కొత్త కోడలు మంచిగానే ఉందా అన్న. ఏం కోడలు కొడుక ఏమున్నది అన్న. అంటే గిట్లా మాట్లాడబట్టే, కొత్తగా పెళ్ళయింది గిట్లా మాట్లాడబట్టే నేను పరిచయం అయినా. ఏమైందమ్మా, ఏమి ఇబ్బంది అంటే ఆమె ఏమన్నది తెలుసా, కోడలు వస్తే నెలకు 2,500 రూపాయలు వస్తాయి అనుకున్న కొడుక, ఏ 2,000 లేవు 500 లేవు ఏం లేవు అని ఆమె అన్నది. ఈ లోపల కోడలు ఆమె గడుస్తున్నది, పిల్ల వచ్చింది. నీకు కూడా 4,000 పెన్షన్ వస్తుంది అనుకున్నా, వచ్చిందా అన్నది. అంటే కాంగ్రెస్ వాళ్ళ వల్ల, రేవంత్ రెడ్డి వల్ల ఇలా పరిస్థితి ఏంటంటే అత్తకోడల పంచాయతీలు కొత్తవి వస్తున్నాయి. 2,500 వస్తాయని అత్తగారు అనుకున్నది, కోడల పిల్ల 2,500 తెస్తుందని అత్తమ్మ ఆశపడ్డది. అత్తమ్మకు 4,000 వస్తాయని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అత్తగారు వాళ్ళు ఏమనుకున్నారు, తులం బంగారం వస్తుందని అత్తగారు వాళ్ళు కూడా అనుకున్నారు. ముగ్గురికి పంచాయతీ పెట్టిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి. అంటే ఎంత జూటబాజ్ మాటలు, ఎంత ధోకేబాజ్ మాటలు అంటే కాంగ్రెస్ వాళ్ళవి. మీరు నమ్మలే, ఇవ్వరు. వెంగళరావు నగర్లో నమ్మలే, హైదరాబాద్లో నమ్మలే, ఓఆర్ఆర్ లోపల ఎల్బీ నగర్లో నమ్మలే, ఎవరు నమ్మలే వీళ్ళని. కానీ పాపం మా మిర్యాలగూడ వాళ్ళు నమ్మిరు. మా భాస్కర్ అన్న కూడా కొట్టిరు. భాస్కర్ అన్న చాలా మంచోడు, ఆయన సొంత పైసలు ఖర్చు పెట్టుకొని ప్రజలకు సేవ చేసే మనిషి ఆయన. పాపం ఆయన ఎందుకు ఓడగొట్టిరంటే వాళ్ళకి పాపం ఇలా అర్థం లేదు, తాత్పర్యం లేదు, మోసపోయి నిన్ననే చూసిన వార్త నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. రాష్ట్రం అంతటా ఇలా యూరియా కోసం లైన్లు కనబడుతున్నాయి, మీరు చూస్తుర్రా? అంటే మీరందరూ ఎవరు వ్యవసాయం చేసే వాళ్ళు లేరు, కానీ వ్యవసాయ కుటుంబంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. మొత్తం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్నికలకు ముందేమో హామీల జాతర, ఇవాళ ఎక్కడ చూసినా చెప్పుల జాతర ఉన్నది. దేనికి? యూరియా బస్తాల కోసం. మరి 10 ఏళ్ళు లేనిది ఇప్పుడేమైందిరా అయ్యా అని తెలుసుకుంటే మాకు స్పష్టమైన సమాచారం వచ్చింది. మొత్తం కాంగ్రెస్ వాళ్ళే యూరియా కూడా బుక్కుతున్నారు, డైవర్ట్ చేస్తున్నారు, బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని సమాచారం వచ్చింది. నేను నిన్నగాక మొన్న గద్వాలలో చెప్పిన, నేను కాంగ్రెస్ వాళ్ళే యూరియా మొత్తం డైవర్ట్ చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళే యూరియాని బ్లాక్ మార్కెట్లో దందా చేస్తున్నారు, రైతులకు అందకుండా చేస్తున్నారు అని చెప్తే నన్ను నిన్నవాడు కాంగ్రెస్ వాడు తిట్టిండు. యూరియా అని అంటావా నువ్వు, అట్లా ఇట్లా డామ్ డుసుకొని తిట్టిండు. ఇప్పుడు పొద్దున వార్త చూస్తే ఇక వీళ్ళ మిర్యాల కూడా ఎమ్మెల్యే కొత్తగా గెలిచిన కాంగ్రెస్ ఆయన ఉన్నాడు కదా, ఆయన గన్మ్యాన్ ఒక లారీ యూరియా తీసుకుపోయిండట. ఆయన గన్మెన్
మరి గన్మెనే లారీ యూరియా తీసుకపోతే ఎమ్మెల్యే ఎంత ఎత్తుకపోవాలి ఇక మరి మీరు ఒక లారీ లోడ్ గన్మెన్ ఎత్తుకపోతే ఎమ్మెల్యే సాబ్ కనీసం ఒక గోదామని ఎత్తుకపోవన్నా వద్దా ఇజ్జత్ కా సవాల్ గట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ ఆఖరికి యూరియా కూడా బుక్తారే నాకు అర్థం కాదు అది కూడా తింటారా రైతుల నోటికాడి ముద్ద గసంటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇక వాళ్ళు చెప్పిన అబద్ధాలు ఇని ఇప్పుడు వస్తారు మళ్ళీ గంగలరావు నగర్కి తుమ్మల నాగేశ్వరరావు వస్తారు పెద్ద మనిషి మంత్రి కాబట్టి ఆయన కొద్దిగా వజూదు ఉంటుంది ఏమని చెప్తే మన వజన్ ఉంటుందేమో అని మనం అనుకుంటాం వచ్చి చెప్తాడు అమ్మ మీకు తులం బంగారం ఇస్తా అంటాడు ఈరోజు నేను చెప్తున్నా రాసి పెట్టుకొని తులం బంగారం కాదు వీళ్ళు మీ మెడల పుస్తలతాడు గుంజుకోకపోతే వాళ్ళే గొప్పోళ్ళు పచ్చి లంగాలు కాంగ్రెస్ వాళ్ళు తులం బంగారం కాదు తులం ఇనిమియారు మీ మెడల పుస్తలతాడు కూడా జాగ్రత్తగా పెట్టుకోరు వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకంటే మంచోళ్ళు అయితే కాదు ఇంకెన్ని మాటలు చెప్పారు మీకు 4000 పెన్షన్ ఇస్తాం 2000 కాదు 4000 కేసీఆర్ ముసలమ్మకి ఇస్తున్నాడు లేకపోతే ముసలాయికి ఇస్తున్నాడు మేము ఇద్దరికి ఇస్తాం ఇద్దరు కంపల్సరీ ఇస్తామన్నారు వచ్చినాయా మరి 4000 22-23 నెలలు అయిపోయాయి 4000 పెన్షన్ పత్తలేదు 2,500 యాదికి లేదు ఆ రోజు డైలాగ్ కొట్టిండి పెద్ద మనిషి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒక ఆయన పాపం టీవీలో అడిగిండు బట్టి విక్రమార్క గారిని అయ్యా మరి మీరు చెప్పే హామీలు వింటుంటే మొత్తం 420 హామీలు అయినాయి 420 హామీలు అయినాయి మరి ఇవన్నీ కూడితే ఒక 5-6 రాష్ట్రాల బడ్జెట్ సరిపోదు యాడికెళ్ళి ఇస్తావా పైసలు అన్నాడు ఏమన్నాడు ఎరికేనా ఆయన మేము కాంగ్రెస్ వాళ్ళం ఏమనుకున్నారు మీరు మేము 125 సంవత్సరాల చరిత్ర మాది ఒక్కొక్కరు 6 ఫీట్లు ఉన్నాం మేము కేసీఆర్ బక్కగున్నాడు మేము దొడ్డుగున్నాం మంచి తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయి మాకు మేము మొత్తం ఎట్లా ఆదాయం ఎట్లా పెంచాలి ఎట్లా ఆదాయం పంచాలి అవన్నీ మేము చూస్తాం కొత్త అప్పులు చేయం సంపద పెంచుతాం అందరికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తాం ఇగో బాండ్ పేపర్ మీద కూడా రాసిస్తున్నాం అన్నాడు ఇవాళ మీరు చూసింటారు పేపర్లో వార్త వచ్చింది పిల్లలకు వీళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తలేరు సర్టిఫికెట్లు ఇస్తలేరు కాలేజీలో వీళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ కట్టాలి కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక పథకం తెచ్చిండు మంచి పథకం ఏంటిది అది పిల్లలు ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటే వాళ్ళకు కాలేజీలకు పిల్లల తరఫున ఫీజు కట్టాలి అది ఫీజు రీయింబర్స్మెంట్ మన గవర్నమెంట్ వచ్చినప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన మీద ఒక 3,000 కోట్ల బాకీ ఇడిచిపెట్టిపోయింది ఇడిచిపెట్టిపోతే ఆ 3,000 కట్టినాం ఆ 3,000తో పాటు 9.5 సంవత్సరాల్లో మరొక 17,000 కోట్లు కట్టినాం అంటే 20,000 కోట్ల రూపాయలు పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం మనం కట్టినాం అంతేగాని కాంగ్రెస్ వాడు ఇడిచిపెట్టిపోయిన బాకీ కాంగ్రెస్ వాడు కట్టాలి నాకేం సంబంధం అని మనం అనలే బరాబర్ ఎందుకంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూగా ఉండాలి ఒకరు ఉంటాడు నెక్స్ట్ ఇంకోటి వస్తాడు అటెండ్కి ఇంకోటి వస్తాడు ఎవరున్నా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలి కాబట్టి మనం కట్టినాం 10 ఏళ్లలో 20,000 కోట్లు కట్టినాం నిన్న వీళ్ళు ఏమంటారు ఎరికైనా కాంగ్రెస్ వాళ్ళు డిప్యూటీ సీఎం ఏ డిప్యూటీ సీఎం అయితే మాట ఇచ్చిండో మాకు తెలుసు 100 సంవత్సరాల పార్టీ 120 సంవత్సరాల పార్టీ రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో మాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు అని చెప్పిన పెద్ద మనిషి నిన్న చెప్తున్నాడు మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినందుకు మా అక్కడ పైసలు లేవట విద్యార్థులకు అంటే ఎంత అన్యాయం అంటే 13 లక్షల మంది విద్యార్థులు ఒక్కరు కాదు ఇద్దరు కాదు 13 లక్షల మంది విద్యార్థులకు ఇలా శటగోపం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకోలేకుండా కాలేజీలకి వెళ్ళి వాళ్ళని ఆగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ముస్లింలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు లేదా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు బాగుండాలే చదువుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి పథకం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెడితే దాన్ని కొనసాగించింది కేసీఆర్ గారి ప్రభుత్వం మనం ఎన్నడూ వివక్ష చూపెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మంచి పథకం తెచ్చింటే దాన్ని కూడా కొనసాగించినాం రాజశేఖర రెడ్డి గారు ఏమైనా తెచ్చింటే దాన్ని కొనసాగించినాం రోషయ్య గారు ఏమైనా తెచ్చింటే దాన్ని కొనసాగించినాం అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి ఏమైనా మంచి పని చేస్తే దాన్ని కూడా కొనసాగించినాం తర్వాత మన పథకాలు మనం తెచ్చినాం రైతు బంధు కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు షాదీ ముబారక్ కావచ్చు ఒక ఆడపిల్ల ప్రసూతి అయితే కేసీఆర్ కిట్ కావచ్చు చెప్పుకుంటూ పోతే 100 పథకాలు మన ప్రభుత్వం వచ్చినాక చేసినాం మనమేమో అట్లా పని చేసినాం ప్రభుత్వం అనేది కంటిన్యూస్గా ఉండాలి మనం ఎవ్వల మీద కక్ష పెట్టుకోవద్దు అని మనం పనిచేసినాం వీళ్ళ వ్యవహారం ఎట్లుంది కేసీఆర్ పేరున్నది కేసీఆర్ కిట్లా కట్ చేసి పారేయండి ఇవాళ రాష్ట్రంలో 14 లక్షల మంది ఆడబిడ్డలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు పెరగాలని చెప్పి వాళ్ళ కేసీఆర్ కిట్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కేసీఆర్ కిట్ వచ్చిందా కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మకు ఒక కానుకగా చిరు కానుకగా బతుకమ్మ చీరలు వచ్చేది రంజాన్ వస్తే రంజాన్కు రంజాన్ తోఫా వచ్చేది క్రిస్మస్కు క్రిస్మస్ కానుక వచ్చేది ఇవాళ చీర కాదు జాకెట్ ముక్క పెడుతుండ వీడు కనీసం ఇక మళ్ళీ పెద్ద పెద్ద మాటలు ఇందిరమ్మ రాజ్యము ప్రజాపాలన ఆడబిడ్డలు అందరినీ కోటీశ్వరులు చేస్తా నేను చెప్తున్నా కదా కోటీశ్వరులు చేసుడు కాదు మీ మెడల పుస్తెల ఎత్తుకపోకపోతే వీడే మంచోడు గంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది
ఫీజు రీయింబర్స్మెంట్కు పైసలు లేవు, తులం బంగారంకు పైసలు లేవు, రైతు బంధుకు పైసలు లేవు, 4000 పెన్షన్కు పైసలు లేవు, 2500కు పైసలు లేవు, రుణమాఫీకి పైసలు లేవు, ఆఖరికి మీ వెంగళరావు నగర్ డివిజన్లో రోడ్డు మీద పొక్కలు పడితే పొక్కలు ఉడిచేందుకు పైసలు లేవు, లైట్లు వెలుగుతలేవు, చెత్త తీసేటోడు దిక్కులేడు. ఇది వాస్తవం. ఇవాళ నేను చెప్పేది వాస్తవమా కాదా? పట్టించుకుంటోడు ఉన్నాడు ఇవాళ రాష్ట్రంలో? ఎవరి పనుల వాళ్ళు ఒకటే బిజీగా ఉన్నారు. చందానగర్లో మొన్న పొద్దున పూట, మనకి ఎక్కువ దూరం కూడా కాదు, 4-5 కిలోమీటర్ల అవతల చందానగర్లో పొద్దున పూట బంగారం షాప్ మీద పడి దొంగలు తుపాకులు పట్టుకొని ఆయనతో దోసుకొని పోయారు. చూసిరా టీవీలలో లేదా? ఇలా పట్టించుకుంటోడు లేడు హైదరాబాద్లో. భయం లేదు, భక్తి లేదు. ఎందుకంటే వీళ్ళే దోసుకోవాటి దండుపాలెం బ్యాచ్ లెక్క వీళ్ళే మోపైన. ఇక వాళ్ళకు ఇంకోటి దొంగ ఎందుకు భయపడతాడు? చిన్న దొంగ పెద్ద దొంగ. చిన్న దొంగలు పెద్ద దొంగకు భయపడతారా? అందుకే ఇవాళ డే లైట్ మర్డర్స్ అవుతున్నాయి. క్రైమ్ రేట్ 41% పెరిగింది. సీసీ కెమెరాలు పనిచేస్తలేవు, ఆఖరికి గల్లీలో పెట్టిన లైట్లు పనిచేస్తలేవు, బుగ్గలు పనిచేస్తలేవు, కింద పొక్కలు పడితే పొక్కలు ఊడ్చేటోడు కూడా లేడు, పట్టించుకున్నోడు లేడు. వీళ్ళట జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్ ఆశయాలు మేము కొనసాగిస్తాం, మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్న చెప్పింది, సుధీర్ అన్న చెప్పింది కరెక్ట్. రేపు తెల్లారి ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నవంబర్ మాసం తర్వాత ఇవాళ మీ ఇండ్ల చుట్టూ తిరుగుతున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఒక్కడంటే ఒక్కడు మళ్ళీ అడ్రస్ కూడా లేకుండా వారిపోతారు, ఫోన్ నెంబర్లు కూడా మార్చుకుంటారు. ఇది జరగకపోతే నన్ను పట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్క మనిషి కూడా మళ్ళీ కనబడాడు. మళ్ళీ చివరికి మిగిలేది గిదే గులాబీ కండువా, గిదే గులాబీ దండు, గిదే టీఆర్ఎస్ సైన్యం, కేసీఆర్ సైన్యం, కేసీఆర్ బలగం తప్ప ఎవరు కూడా మిగిలరు, కనబడరు. మళ్ళా హైదరాబాద్ ప్రజలతోని మళ్ళా కలిసిమెలిసి ఉండేది, మళ్ళా కొట్లాడేది, సమస్యల పరిష్కారానికి ముంగట పడేది మన పార్టీ తప్ప వాళ్ళతో కాదు. ఒకటి యాద్ చేసుకోండి, 2014లో రాష్ట్రం వచ్చింది. అప్పుడు వెంగళరావు నగర్ డివిజన్లో, మధురా నగర్లో, అట్లాగే మీ దగ్గర ఉండే ఇంకా ఇతర బస్తీలలో, రేమత్ నగర్లో, ఇంకా జవహర్ నగర్, యాదగిరి నగర్ అంతటా కూడా ఆ రోజుల్లో కొన్ని అనుమానాలు ఉండే. ఏమవుతుందో, రాష్ట్రం కొత్తగా వచ్చింది, మన పంచాయతీలు పెడతారా వీళ్ళు, ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు అయితాయా, ఇంకోటి ఏమైనా అవుతుందా, తెల్లారులేస్తే గుద్దుకునుడు తన్నుకునుడు ఉంటుందా, ఇవన్నీ అనుమానాలు ఉండే. కానీ ఏమైనా అయిందా ఎక్కడైనా? ఎవరినైనా కనీసం గొడవలు, పంచాయతీలు, గుద్దుకునుడు తన్నుకునుడు కాదు, కనీసం ఒకరినొకరు ఎవరైనా గిచ్చుకున్నారా? కనీసం 10 ఏళ్ళు ఎంత భద్రంగా ఉండే తెలంగాణ, 10 ఏళ్ళు హైదరాబాద్ ఎంత సురక్షితంగా ఉండే కేసీఆర్ గారి నాయకత్వంలో, అదే ఇవాళ ఎట్లయింది? లైట్లు పనిచేయాయి, బుగ్గలు పనిచేయాయి, పొక్కలు ఊడిచేటోడు లేడు, డే లైట్ మర్డర్స్ అవుతాయి, డే లైట్ల జ్యువెలరీ షాప్ల మీద వాడు దోసుకుంటారు, ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరుగుతాయి. మొత్తం 41% క్రైమ్ రేట్ హైదరాబాద్లో పెరిగింది. నిన్న మీరు వార్తలు చూడండి ఇవాళ పేపర్లలో, 3 కొట్టుకపోయిన వర్షాలలో, 3 కొట్టుకపోయిన వర్షంలో. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, పట్టించుకునేటోడు లేడు హైదరాబాద్ని. ఇవాళ ఒక మంత్రి లేడు, ఒక ఎమ్మెల్యే లేడు అని కనీసం అడిగేటోడు కూడా లేడు హైదరాబాద్లో. అటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది. జిమ్మెదారు గల ప్రభుత్వం అయితే, నిజంగా బాధ్యత గల ప్రభుత్వం అయితే, ఇట్లాంటి వర్షాలు పడుతున్నప్పుడు సీరియస్గా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజలకు ఒక 3 మంత్రులను జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో పెట్టుడు కాదు, 3 మంత్రులను హైదరాబాద్ మొత్తంలో పెట్టి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోయి పరిష్కారం చేస్తే ఒక గది ప్రభుత్వం అవుతుంది. ఆ పని మనం చేసినాం 10 ఏళ్ళు, వీళ్ళు చేయలేదు. సరే, మనం కట్టినట్టు వీళ్ళకు 36 ఫ్లైఓవర్లు కట్టే చేత కాకపోవచ్చు, కానీ కనీసం పొక్కలు ఊడ్చే తెలివి కూడా లేదా? కనీసం రోడ్ల మీద గుంతలు పడితే ఆ గుంతలు ఊడ్చే తెలివి కూడా లేదా? దయచేసి ఆలోచించండి. నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే, ఇవాళ మీరందరూ కూడా 56 బూత్లకు సంబంధించిన బూత్ కమిటీ సైనికులు ఇక్కడ ఉన్నారు. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, మళ్ళీ కేసీఆర్ గారే రావాలనే మాట ఇవాళ హైదరాబాద్లో కాదు, ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రతి వర్గం నుంచి ఒక్కటే మాట వినబడతా ఉన్నది. అప్పుడే మంచిగుండే, తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకోవాలనే మాట వినబడతా ఉన్నది. అందుకే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, కేసీఆర్ గారు తిరిగి మళ్ళీ రాష్ట్రానికి నాయకత్వం వహించాలి అంటే ఆ జైత్రయాత్ర మీ జూబ్లీ హిల్స్ నుంచే మొదలు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ వెంగళరావు నగర్ డివిజన్ నుంచే మొదలు కావాలని నేను కోరుతా ఉన్నా. यहीं से शुरू होना अपनी जीत की जो सिलसिला है, यहीं से शुरू होना है. क्योंकि आज हर कोई चाह रहा, आप कोई ऑटो चलाने वाले हमारे भाई से पूछो, क्या हालत है रे भाई, क्या हालत है, बर्बाद हो गया ना भाई, क्या करें. मैं 2-4 महीने पहले मैं आ रहा था कहीं असेंबली से, मैं पार्टी ऑफिस आ रहा था. आते आते बीच में वो बंजारा हिल्स के पास लाइट, रेड लाइट आया तो रुक गया मैं. इतने में मेरे बगल में एक ऑटो आ गया. ऑटो वाला सलाम बोला, मैं भी सलाम भाई बोला. बोलते ही उन्होंने बोला, साहब एक बार शीशा नीचे करो. मैं शीशा नीचे कर लिया. बोला सलाम, मैं फिर से बोला सलाम. क्या नाम है? बोला महमूद.
बोला महमूद भाई क्या हाल है साहब बर्बाद है। मैं बोला बर्बाद क्या हुआ, क्या है साहब, पूरा धंधा कारोबार ख़त्म, कहीं भी रोटेशन में पैसे नहीं है, एक तरफ रियल एस्टेट ख़त्म हो गया, एक तरफ हमारा कारोबार ख़त्म हो गया, कहीं भी आज कहीं भी देखो आप आज कोई नहीं है साहब। केसीआर साहब जाने के बाद वो गया साहब, वो माहौल गया हैदराबाद में, वो पुराना वाला हालचाल नहीं है అని అన్నాడు। क्या करूँ महमूद भाई, फिर एक वोट का सजा 5 साल है ना, ఒక ఓట్ శిక్ష 5 ఏళ్ళు కదా అని నేనన్నా। అంటే ఏమంటాడు తెలుసా महमूद भाई, कोई तरकीब नहीं है क्या साहब, कोई तरकीब అంటే ఏమైనా ఉపాయం లేదా అంటుండు। యాడున్నది ఉపాయం, ఉపాయం యాడున్నదంటే మీ చేతులు ఉన్నది। జూబ్లీహిల్స్లో మీరు గట్టిగా గుద్దుతే వీళ్ళు చక్కగా అవుతారు, లైన్లకు వస్తారు। ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలంటే మీరు జూబ్లీహిల్స్లో లగాయించి మంచిగా పిడికిలు బిగించి కడుపులోకి వెళ్ళి గట్టి గుద్దుతే అన్ని చక్కగా వెళ్తాయి। తులం బంగారం వెళ్ళాలి, 2500 రూపాయలు వెళ్ళాలి, ముసలోళ్ళకు 4000 పెన్షన్ వెళ్ళాలంటే మీరు ఇప్పుడు మళ్ళా అటు ఓటేసి మళ్ళీ ఇటు అడిగినాం అనుకో, రేవంత్ రెడ్డి ఏమంటాడు, మాకే ఓటేసారు జూబ్లీహిల్స్ ప్రజలు, మేము ఒక్క హామీ నిలబెట్టుకోకపోయినా, అన్ని లంగ మాటలు చెప్పినా, అన్ని దొంగ మాటలు చెప్పినా, జూట మాటలు చెప్పినా నాకే ఓటేసారు, కాబట్టి వీళ్ళకి ఇచ్చేదేమన్నది లేనేలేదు। కానీ రేవంత్ రెడ్డిని అని తప్పులేదు, రేవంత్ రెడ్డి అనేట ఆయన చాలా నిజాయితీ గల మోసగాడు ఆయన, ఏ మాట కామాట చెప్పుకోవాలి పోయి। ఎందుకంటే ఆయన ముందే చెప్పిండు, ఎలక్షన్ ముందే ఏం చెప్పిండు, ప్రజలు మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు, మోసగాళ్ళనే నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తామని చెప్పిండు। పాపం ఆయన చాలా నిజాయితీ గల మోసగాడు, ఆయన అన్ని తప్పు లేదు। కాకపోతే బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, మనం మంచి మంచి వాళ్ళని చూసినాం, ముఖ్యమంత్రులను, ఓ చంద్రబాబు నాయుడుని చూసినాం, ఇదే రాష్ట్రంలో మనందరం చూసినాం, ఓ ఎన్టీ రామారావుని చూసినాం, తర్వాత అటెనక రాజశేఖర రెడ్డి సార్ని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం, పెద్ద పెద్ద మనుషులను చూసినాక ఇలా రేవంత్ రెడ్డిని చూస్తుంటే ఎక్కడో అజం అవుతలేదు। ఏమిటికంటారా, నాకేం పగలేదు, పంచాయతీ లేదు, ఏమిటికంటారా, ఎవడన్నా ముఖ్యమంత్రి నేను సెక్రటేరియట్లో లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన భయ్, లంకె బిందెలు ఉంటాయి సెక్రటేరియట్లో, లంకె బిందెల కోసం ఎవడు తిరుగుతాడు, అర్ధరాత్రి తువాలలు కప్పుకొని తటపారలు పట్టుకొని తిరిగేది దొంగలు, ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలు ఉంటాయంటాడు సెక్రటేరియట్లో, గట్లు ఉన్నాడు ఈయన। రెండోది నేను అడుగుతా, ఇప్పుడు ఈ అర్రల ఈ రూమ్లో ఎవరన్నా అప్పు లేని వాళ్ళు ఉన్నారా, అప్పు ఖర్జా नहीं है सो आदमी कोई है यहाँ पे, है तो हाथ उठाओ, అప్పు లేని వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా, దేదీప్యానికి ఉన్నదా లేదా అప్పు ఉన్నది, మీ లేడీ సింగం కూడా అప్పు ఉందంట, సబ్కే పాస్ అప్పు అప్పు లేని వాళ్ళు ఎవడు ఉన్నాడు, మా సుధీర్ అన్న కూడా ఉంది అప్పు, ఎందుకంటున్నా అంటే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది రా భయ్, మా వాళ్ళకి లేక దేవుని గుడి ఉంది, కరెక్ట్ చెప్పిండు మా తమ్ముడు। అయితే ఎందుకు చెప్తున్నా అంటే అప్పు అందరికి ఉంటుంది, కానీ ఏం చేస్తాం మనం, అప్పు హైతోవి కర్జా హైతోవి లోపల బనీన్కు పొక్కలున్నా మీదికెళ్ళి మాత్రం కడక్ అంగి వేసుకుంటాం, బయటికి మాత్రం షాన్ మే ఫరక్ నీ అని అన్నట్టు తిరుగుతాం। ఎందుకు తిరుగుతాం, మళ్ళీ ఎవడన్నా అప్పు ఇవ్వాలంటే ఇవన్నా వద్దా, ఇవ్వాలన్నా లేదా, ఇవ్వాలి మరి, అందుకే తిరుగుతాం అట్లా। కానీ ఈయన ఎట్లున్నాడు ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి అంటేనే కుటుంబానికి పెద్ద, ఈయననే తెల్లారి మార్కెట్లో పడి నా రాష్ట్రం దివాలా తీసింది, నా రాష్ట్రం సంకనాకిపోయింది, నా రాష్ట్రం మొత్తం ఎయిడ్స్ పేషెంట్ అయిపోయింది, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది, నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు, నాకు అపాయింట్మెంట్ ఇస్తే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతుర్రు, ఇట్లా మాట్లాడతాడు ఎవడన్నా ముఖ్యమంత్రి। గీననట మన జూబ్లీహిల్స్ని ఉద్ధరిస్తారట, హైదరాబాద్ను ఉద్ధరిస్తారట, మీరు ఆలోచన చేయండి, గిసొంటి ముఖ్యమంత్రిని ఎవరైనా చూసినామా। ఇంకోటి అప్పు ఉందనుకో, ఇప్పుడు నేను సుధీర్ అన్న కాడ 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాను అనుకో, చెప్తా నేను ఏం చెప్తా అన్న, ₹1 మిత్తి ఇస్తా, నాకు 6 నెలల్లో వాపస్ ఇస్తా అని చెప్తా, ఏదో వెళ్ళలేదు నాకు, సుధీర్ అన్న ఫోన్ చేస్తున్నాడు 6 నెలల తర్వాత, ఏమైనా భయ్ ఇస్తలేవు అని, 2 సార్లు ఫోన్ ఎత్తుతా, 3 సార్లు ఫోన్ కట్ చేస్తా, ఐఎమ్ నాట్ యాక్సెసబుల్ నాట్ రీచబుల్ అని పెడతా, పెట్టినాక ఓ రోజు సుధీర్ అన్న వచ్చి పట్టుకుంటాడు, అరే దొరుకుతలేవు ఏం సంగతి రా భయ్ అని పట్టుకుంటాడు, పట్టుకున్నాక ఏం చేయాలి నేను, అరే కాదన్న దండం పెడతాను ఏమనుకోక జర వెళ్తలేదు ఇంకో నెలాగి ఇస్తా అని చెప్తా। కానీ ఈ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు తెలుసా, ఎలక్షన్ల ముందు వాగ్దానాలు చేసినావు కదా, అడ్డమైన వాగ్దానాలు ఇచ్చినావు కదా, మరి ఏమాయ భయ్ నిలబెట్టుకుంటలేవు అని మేము అడిగితే ఏమంటుండే తెలుసా, ఏం చేస్తారు నన్ను కోసుక తింటారా, కోసుక తిని నీకు నువ్వేమన్నా సేపువా మామిడికాయవా, ఎవడు కోసుక తింటాడు, ఏం కోసుక తింటాడు అంటే గంత గిట్లాంటి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి నా జీవితంలో అయితే నేను చూడలేదు। పెద్ద పెద్ద వాళ్ళని చూసినాం, మంచి మంచి వాళ్ళని చూసినాం, ఇసొంటోని ఎప్పుడు చూడలే। మరి ఇసొంటోని చేయలేగాళ్ళు అందరూ వచ్చి వెంగళరావు నగర్ చుట్టుముట్టి మేము ఉద్ధరిస్తాం మేము ఇది చేస్తాం అంటే అసలుడే సక్కగలేడు, మీరేం చెప్తారు నాకు అర్థం కాదు। తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్తాడు, పొన్నం ప్రభాకర్ ఏం చెప్తాడు, వివేక్ ఏం చెప్తాడు, వాళ్ళతో ఏమవుతుంది, ఊదుగాలది పీరి లేవది, ఏది కూడా జరగదు, ఎలక్షన్ తెల్లారి ఒక్కడు కూడా పత్తు ఉండడు, మళ్ళా మిగిలేది
గిదే గులాబీ కండువా హైదరాబాద్లో తప్ప మళ్ళీ ఎవడు అడ్రస్ కూడా దొరకడు కాంగ్రెస్ వాడు. యాది పెట్టుకోండి. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కటే కోరుతున్నా, మనోళ్ళకి ఏమలవాటు అంటే వెంగళరావు నగర్లో కానీ హైదరాబాద్లో కానీ మీరందరికీ మనకు కొద్దిగా నవాబీ టచ్ ఉంటుంది కదా, హైదరాబాద్లో అంటే కొద్దిగా నవాబీ టచ్ ఉంటుంది మనం జల్ది వెళ్ళాం ప్రచారం, మెల్లగా ఆరామ్సే उठते आराम से चलते आराम से अपना काम चलता. सुबह सुबह 9 बजे मीटिंग बोलते कैसे आना रे भाई, रात को 2 बजे सोए कैसे उठना, ఈ టైప్ ఉంటాం మనం. ఈ ఒక్క 2 నెలలు దయచేసి కొద్దిగా టైంకి వండుకోండి, టైంకి లేవుర్రి, జర్ర కష్టపడుర్రి దయచేసి. నెంబర్ 1 రిక్వెస్ట్ మీకు. పడదామా వద్దా? ఆ పొజిషన్లు ఉన్నాం కాబట్టి మళ్ళీ పొజిషన్లకు రావాలంటే లగాయించి పని చేస్తేనే అవుతుంది తప్ప మనం డైలాగులతో కాదు. నెంబర్ 1. నెంబర్ 2, మరి గోపీనాథ్ ఉండే పెద్ద దిక్కు, మీ అందరికి అండగా ఉండే, మరి అన్నవాయే కదా ఎట్లా, గోపన్న లేడు కదా ఎట్లా అనే బాధ మీకు ఉండొచ్చు. మీ అందరికి నేను మాటిస్తున్నా, ఒక్క గోపన్న లేడు కానీ గింత పెద్ద కుటుంబం మీకున్నది. నేనున్నా, విష్ణన్ ఉన్నాడు, సుధీర్ అన్న ఉన్నాడు, భాస్కర్ అన్న ఉన్నాడు, సోయల్ భాయ్ ఉన్నాడు, సునీతమ్మ ఉన్నది, దేదీప్యం ఉన్నది. ఇంతమందిని కూడా మీరు ఏ అర్ధరాత్రి పిలిచినా మీ కాడికి వచ్చే బాధ్యత మాది. తప్పకుండా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది. పెడతారు, కేసులు పెడతారు, బెదిరిస్తారు, ఇది అంటారు, అదంటారు. మీరు చూస్తూనే ఉన్నారు కదా నా వెంబడి ఎట్లా పడ్డారు. కేటీఆర్ని ఇలా జైల్లో పెడతారు అని ఒకడు అంటాడు. బాంబులు వెళ్తూనే ఉన్నాయి దసరాకు అని ఒకడు, దీపావళికి అంటాడు ఒకడు. మరి ఆ దీపావళి పోయింది, ఇప్పుడు మళ్ళీ దీపావళి వస్తుంది. బాంబు లేదు, భీము లేదు. భయపడద్దు. రాజకీయంలో ఇవన్నీ కామను. వాళ్ళు ఏందో చేస్తాం, కేసులు పెట్టి బెదిరిస్తాం అనుకుంటారు. భయపడితే మనం లీడర్లం కూడా కాదు. బరాబర్ కొట్లాడాలి. ఒక పీజేఆర్ కొట్లాడినట్టు, ఒక కేసీఆర్ కొట్లాడినట్టు, ఒక గోపీనాథ్ కొట్లాడినట్టు బరాబర్ మనం గల్లీలో నిలబడాలి. అన్యాయానికి ఖిలాఫ్గా మాట్లాడాలి, కొట్లాడి నిలదీసి మన పార్టీని మళ్ళొక్కసారి గెలిపించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక అలవాటు మన హైదరాబాద్లో, ఇంకొక అలవాటు ఏంటంటే, ఇప్పుడు నేను పాంప్లెట్ తయారు చేసినాను. ఇప్పుడు మీ దగ్గర 56 బూతులు ఉన్నాయి. ఇక ఒక్కొక్క బూత్కి ఇట్లా తయారు చేయించినాం మీకు మంచిగా బందోబస్తుగా. ఆ బూత్లో ఓటర్లు ఎవరు, వాళ్ళు ఎక్కడోళ్ళు, ఏం పేరు, వాళ్ళ నెంబర్ ఏంది, ఫోన్ నెంబర్ ఏంది, అన్నీ కూడా. ఫోన్ నెంబర్ లేదు కానీ మిగతా అన్నీ ఉన్నాయి మన కాడ. ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయా? ఇగో ఇది బూత్ నెంబర్ 204. బూత్ నెంబర్ 204 వాళ్ళు ఒక్కసారి చేయలేవట్టు. బూత్ కమిటీ వాళ్ళు 204 చేయలేవట్టు సార్. 204 బూత్ వాళ్ళు చేయలేవట్టు. రాలేదా? नहीं मालूम क्या आपको? 202 है आपका. 202 वाले हाथ उठाओ भाई. ठीक है, बैठ जाओ. ఒక్కొక్క బూత్కి మనం అనుకున్నది ఏంటంటే 10 మంది బూత్ కమిటీ సభ్యులు ఉండాలి అనుకున్నాం. దబ్బన ఎక్కడైనా గ్యాప్ ఉంటే చూసుకోండి, రిపేర్ చేయండి. 204 వాళ్ళు వచ్చినట్లు లేరు, పిలుచుకోండి. వాళ్ళకు కూడా మీరు ఉన్నారా? ఠీకే, ఉంటే సంతోషం. మీరు ఏం చేయాలంటే, ఒక్కొక్క బూత్లో మీకు 800 నుంచి 1200 ఓట్లు ఉంటాయి. 56 బూత్లు అంటే మొత్తం ఓట్లు ఎన్నమ్మా? अच्छा इधर है 204. ठीक सही है. 55,000 ఎంత ఓట్లు? 55,000. సో 55,000 ఓట్లు ఉన్నాయి మొత్తం. 56 బూత్లు ఉన్నాయి. అంటే 800 आराम से खामोश भाई बात करने दो जावेद भाई बात करने दो. సో 56,000 బూత్లు ఉన్నాయి, 56,000 ఓట్లు ఉన్నాయి. అంటే 800 నుంచి 1200 ఓట్లు ఒక్కొక్క బూత్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎలక్షన్ ఇంకో నెలకో, నెలన్నరకో, 2 నెలలకో ఉంటుంది. మనం ఏం చేయాలంటే, మొత్తం వెంగళరావు నగర్ డివిజన్ యుద్ధం అంతా మనం చేయలేము. ఎవరు ఇస్తా వాళ్ళు వంచుకోవాలి. ఒక 25 ఇండ్లకు ఒకరు బాధ్యులు ఉంటారు. 25 ఇండ్లు అంటే 100 మందికి ఒకరు, 100 ఓట్లకు ఒకరు బాధ్యత ఉంటుంది. వాళ్ళ కాడికి మనం పోవాలి, కూర్చోవాలి, ముచ్చట పెట్టాలి. మన వాళ్ళకి ఏం అలవాటు, హైదరాబాద్లో ఒక పాంప్లెట్ ఇచ్చినాం అనుకో, ఆ పాంప్లెట్ ఇట్లా పట్టుకొని ఇటు నడుచుకుంటూ పోకుండా ఇట్లా వారేసి వెళ్ళిపోతారు. ఎవరైనా ఇల్లు బంద్ ఉందనుకో, ఆ తలుపు కిందకి ఇట్లా సందులోకి వెళ్ళి నూకుతారు, అవతల పడతారు. గట్లా నడవదు ఎలక్షన్. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం కొద్దిగా మంచిగా పోయి కూర్చొని, ఆడ లేడీస్ ఉంటే లేడీస్ పోవాలి, ముచ్చట పెట్టాలి. అమ్మ మీకు పథకాలు అందుతున్నాయా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుండేనా? కాంగ్రెస్ వచ్చినాక బాగున్నదా? మీ వార్డులో ఏమేమి సమస్యలు ఉన్నాయి? మరి మీకు వీళ్ళు ఇన్ని హామీలు ఇచ్చారు కదా కాంగ్రెస్ వాళ్ళు, ఒక్కటన్నా వచ్చిందా? మరి ఇలా ఏం మొక్కం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తుండ్రు, ఓట్లు వేస్తారా? తప్పకుండా యాద్ చేయాలి. ఇంకొక మాట కూడా మీరు బరాబర్ యాద్ చేయాలి. మీ వెంగళరావు నగర్ డివిజన్లో 3-4 పెద్ద స్లమ్స్ ఉన్నాయి. 50-50 ఉన్నది. అన్న చెప్పినట్టు, విష్ణు అన్న చెప్పినట్టు 50-50 ఉన్నది. కాలనీస్ ఉన్నాయి, స్లమ్స్ కూడా ఉన్నాయి. మీరు స్లమ్స్లో ఉన్న సోదరులు యాద పెట్టుకోవాలి. మీరు కింద కాంగ్రెస్కు ఓటేస్తే వాళ్ళ చేతిలో మీరు లైసెన్స్ పెట్టినట్టే. ఏమిటికి లైసెన్సు? బుల్డోజర్ వచ్చి మా ఇల్లు ఊలగొట్టరా అబ్బాయి అని చెప్పి పిలుచుకున్నట్టు. ఆ బయల్ ముజే మారంటారు చూడు, తెలుసా? హైదరాబాద్లో కావాత్ ఉంటుంది, ఆ బయల్ ముజే మారని ఒక లైసెన్స్ ఇచ్చినట్టే లెక్క. మీరు కింద కాంగ్రెస్కు ఓటేస్తే
మీ ఇండ్లు కూలగొట్టేందుకు మీరే లైసెన్స్ ఇచ్చినట్టు మీ ఏళ్ళతో మీ కంటిని మీరే ఓడుచుకున్నట్టు అవుతుంది. యాది పెట్టుకోండి చెప్పాలి మనం 10 మందికి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక్క ఇల్లు కట్టిరా హైదరాబాద్లో? కట్టిరా? నాకు తెలియకుండా ఇక్కడ నన్ను సీక్రెట్ కట్టిరే. ఒక్క ఇల్లు కట్టలేదు కానీ ఎన్ని ఇల్లు కూలగొట్టిరు చూడురు మీరు. ఒక్కసారి ఆ వీడియోలు చూడురు. మూసీలో కూలగొట్టిరు, ఏడబడతాడపోయి ఇష్టం వచ్చినట్టు గరీబోళ్ళ ఇల్లు కూలగొట్టిరు. కేసీఆర్ ఉన్నప్పుడేమో 1,00,000 మందికి పట్టాలు ఇచ్చిండు కేసీఆర్. జీవో నంబర్ 58, 59 కింద గరీబోళ్ళు తెలుసో తెలియకనో ఎక్కడన్నా ఒక గుడిసెనో ఒక చిన్న రేకుల షెడ్ వేసుకుంటే వాళ్ళందరికీ గ్యారెంటీ ఉండాలని చెప్పి 1,00,000 మందికి పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అదే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా నాకు తెలిసి కొన్ని వేల ఇండ్లు కూలగొట్టిరు. కొన్ని వేల ఇండ్లు హైదరాబాద్లో కూలగొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడా? ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోని ఇల్లు లేకుండా చేసి ఆఖరికి వాళ్ళ పిల్లలు ఇంట్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుంటాం, బ్యాగు తీసుకుంటాం అంటే కూడా మెడలు పట్టి నూకి అవతల వారేసి తీసుకోలేకుండా అవకాశం లేకుండా చేసి వాళ్ళని నిలగొట్టుడు ఇందిరమ్మ రాజ్యమా? గరీబోళ్ళకు వ్యతిరేకంగా ఉండుడే ఇందిరమ్మ రాజ్యమా? ఈ మాట మనం చర్చలో పెట్టాలి. మీరిగిన పొరపాటున కాంగ్రెస్కి ఓటేస్తే మీ ఇల్లు మీరు కూలగొట్టమని లైసెన్స్ ఇచ్చినట్టే అవుతుంది. మరి మీ ఇష్టం. హైడ్రా వస్తుంది, బుల్డోజర్ వస్తుంది, మీ ఇల్లు కూలగొడుతుంది. ఆ తర్వాత మీరు ఎడవద్దు, మమ్మల్ని అడగద్దు అనే మాట బరాబర్ చెప్పాలి. తప్పకుండా యాద్ చేయాలి ఈ మాట. అట్లాగే ఇంకొక మాట కూడా కంపల్సరీ చెప్పాలి. మాగంటి గోపీనాథ్ గారు ఆనాడు 3 సార్లు మీ శాసనసభ్యుడిగా మీ సేవలోనే ఆయన మరణించిండు. మరి అట్లాంటి మాగంటి గోపీనాథ్ గారికి నిజమైన నివాళి అంటే ఖచ్చితంగా మళ్ళీ మనం జూబ్లీహిల్స్ గెలిచి నివాళి అర్పించినట్టయితేనే బాగుంటుంది. కంపల్సరీ ఆయనను యాద్ చేసుకొని తప్పకుండా కూడా మనం మరి మళ్ళొక్కసారి ఆయన యాదిలో మనం గెలిపించుకోవాలనే మాట కూడా మనం చెప్పాలి. అట్లాగే మీ అందరు నేను కోరుతా ఉన్నా, ఉంటాయి ఇల్లు అన్నాక పంచాయతీలు ఉంటాయి. ఇప్పుడు ఒక ఇంట్లో రాత్రికి ఏం తిందాం, ఏం కూర వండుకుందాం అంటేనే 4 రకాల అభిప్రాయాలు ఉంటాయి. కొడుకోడు చెప్తుంది, బిడ్డోడు చెప్తుంది, తండ్రి ఒకటి చెప్తాడు, తల్లి ఒకటి చెప్తుంది. కానీ ఆఖరికి అనుకొని ఏదో ఒక మాట మీదకి వచ్చి నిలబడతాం. ఇప్పుడు వెంగళరావు గారి డివిజన్లో కూడా మన పార్టీలో కూడా ఉంటాయి పంచాయతీలు. లేవని నేను అంటలేవు, ఉన్నాయి. నాకు ఎరికే. ఇక్కడ చెప్తే బాగుండదు. ఇక మైక్లా ఉన్నాయా లేవా? సిగ్గుపడకూరు, చెప్పురు, పర్వాలేదు, ఉన్నాయి కదా. ఒక 4 ఉండే ఇంట్లోనే సమస్యలు ఉంటాయి. నేను దేదీప్య గారిని కోరుతున్నా, మా సుధీర్ అన్నని కోరుతున్నా, మా విష్ణు అన్నని కోరుతున్నా, మా భాస్కర్ అన్నని కోరుతున్నా, సోహెల్ భైని, ఇంకా మిగతా దినేష్ను అందరినీ కోరుతా ఉన్నాను. ఇల్లు అన్నాక, ఒక కుటుంబం అన్నాక పంచాయతీలు లేని కుటుంబం ఎక్కడ ఉండదు. ప్రతి ఇంట్లో పంచాయతీలు ఉంటాయి, ప్రతి దగ్గర ప్రతి కుటుంబంలో పంచాయతీలు ఉంటాయి. కానీ ఇది కాదు, బజార్లో పడి కొట్లాడుకునుడు, బజార్లో పడి గుద్దుకునుడు, బజార్లో పడి మాట అనుకునుడు. అట్లాగే మనోళ్ళు మనం ఒక అరలో కూర్చొని మాట్లాడుకోక ఇట్లాంటి పరీక్ష సమయం వచ్చినప్పుడు మనం బయటపడి మాట్లాడుకుంటూ మంచిది కాదు. ఈ టైంలో అందరం కలిసిమెలిసి పనిచేయాలి. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు మీరు ఇంట్లో 100 అనుకుంటాం మనం, కానీ పక్కింటితో పంచాయతీ పడ్డది అనుకో, అందరం ఒకటైతామా కాదా? ఇది కూడా కదే. ఇలా పక్కింటోడు ఓ దిక్కేమో బీజేపీ వాడు, ఇంకో దిక్కేమో కాంగ్రెస్ వాడు. వాళ్ళిద్దరు మన ఇల్లు కబలించాలని చూస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ మన ఇల్లు కబలించాలని చూస్తుంటే కలెక్టివ్గా ఒక్కటిగా కొట్లాడదామా వద్దా? కొట్లాడదామా? కొద్దిగా ఎందుకో జోష్ వెనకకెళ్ళి వస్తలేదు. కొట్లాడు వద్దా? మరి పోయినసారి నిజంగా జోష్ ఉంటే, పోయినసారి మీరు 2000 ఓట్ల మెజారిటీ ఇచ్చారు గోపన్నకు. మరి ఈసారి దానికి డబల్ ఇస్తేనే నిజంగానే మీరు తనలాడినట్టు, ఏమైనా చేసినట్టు, నిజంగానే ఏమైనా వర్కౌట్ అయినట్టు లెక్క. అంతేనా? దయచేసి నేను కోరుతున్నా, ఇట్లా బూత్ కమిటీలు ఏవైతే వేసినామో బూత్ల వారీగా మీటింగ్లు పెట్టుకోండి. పెట్టుకొని ఏం చేయాలో మీరు 10 మంది పంచుకోండి. 1000 ఓట్లు 10 మంది పంచుకుంటే ఒక్కొక్కరికి 100 ఓట్లు వస్తాయి. ఆ ఒక్కొక్కరు ఏం చేయాలంటే మీకు వచ్చే 20 ఇండ్లో 25 ఇండ్లో గంట వరకే మీ బాధ్యత. ఆ 25 ఇండ్లు తిరిగి వచ్చే నెల 2 నెలలు కొద్దిగా కష్టపడి, మీ లోకల్ ఏరియానే కాబట్టి మీకు పెద్ద ఇబ్బంది కూడా కాదు, రోజుకు 1-2 గంటలు టైం ఇస్తే ఆ 20-25 ఇండ్లు మీరిగిన చక్కగా మీకు ఏం కావాలి, ఏమున్నది, మీ సమస్యలు ఏంటి, కాలనీ సమస్యలు ఏంటి, వ్యక్తిగతంగా ఏంటి, ఇవన్నీ అడిగి మీరు కనుక కరెక్ట్గా వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే మన గెలుపును కాంగ్రెస్ వాడు ఆపలేడు, బీజేపీ వాడు ఆపలేడు. కానీ ఇది జరగాలంటే జర మనం జల్దీ వండుకోవాలి, జల్దీ లేవాలి, జర పాంప్లెట్ ఇస్తే ఇసిరేయద్దు, ఇంటింటికి పోవాలి, కూర్చోవాలి, थोड़ा तफसील में बात करना, समझाना. कहीं भी अगर कुछ अनबन है అంటే ఇంట్లో మనకు పంచాయతీలు ఉన్నాయనుకో, ఒకటే డివిజన్లో ఒకటే బస్తీలో కూడా లీడర్లు ఉంటారు, ఒకరికొకరికి వాడది. కొద్దిగా జాగ్రత్తగా ఎత్మినాన్గా అందరం కూర్చొని మాట్లాడుకుంటే బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది. నా ప్రార్థన మీతోని మళ్ళా కలుసుకుందాం. నేను కూడా ఎక్కడ పోతలేను, నాకు కూడా జూబ్లీహిల్స్ తప్ప వేరే పనేం లేదు. తప్పకుండా గల్లీ తిరుగుతాను, నేను కూడా వస్తా మీ దగ్గరికి. ప్రతి గల్లీ తిప్పుండ్రి, ప్రతి బస్తీ తిప్పుండ్రి, ప్రతి కాలనీ తిప్పుండ్రి, వస్తా. కానీ ఎక్కడెక్కడ పంచాయతీలు ఉన్నాయో ఫస్ట్ మీరు అవి లిప్టాయించుకోండి. మీరు పంచాయతీలు మీరు సెటిల్ చేసుకోకుండా పంచాయతీ పెద్దగా నన్ను పెడితే
నాతోని కాదు. మీరే పెద్ద మనిషిగా సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, భాస్కర్ రావు గారు ఉన్నారు, విష్ణుభాయ్ ఉన్నాడు, వాళ్ళని కూర్చోబెట్టుకోండి. మీరు వాళ్ళ ముంగట్నే ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకోండి. అంత తప్ప ఇంకో పని చేయొద్దు. ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా శిక్ష వేయాలి. మనము 6 గ్యారంటీలను మోసం చేసినందుకు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా ఇవాళ 13 లక్షల మంది విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నందుకు, అట్లాగే ఈ 22 నెలల్లో హైదరాబాద్ను అధఃపాతాళానికి తీసుకుపోయినందుకు ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత, హైదరాబాద్ ప్రజల తరపున మరొక ఝలక్ ఇయ్యాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. తప్పకుండా ఆ దిశగా మనం నడుద్దామని వీళ్ళందరినీ కోరుతూ, మరి ఎవరన్నా మీరు మళ్ళీ కలిసేది ఉంటే, ఫోటోలు దిగేది ఉంటే ఒక పద్ధతి కమాన ఇట్లా రండి, ఇట్లా పోదాం. భోజనం కూడా ఉన్నది, అందరు భోజనం చేసే పోవాలి, మీరు ఆగం చేయకూరి. 1-2 జాయినింగ్లు కూడా ఉన్నాయి. ఆ జాయినింగ్లు చేసుకున్నాక సుధీర్ అన్న చెప్తాడు. లాస్ట్కి ఒకసారి గట్టిగా అన్ని పిడికిలు లేవాలి. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. అబ్దుల్లా గారు సదర్ గారు పార్టీలో చేస్తారు. అట్లనే రమేష్ గారు వారి మిత్రులందరూ ముందుకు రావాలి. ఆయన మస్జిద్ సదర్ భాయ్ సార్. గౌరవనీయులు, మరి ఈరోజు వెంగళరావు నగర్ డివిజన్ సంబంధించిన బూత్ కమిటీల బాబుని కూడా తీసుకొచ్చినావు తల్లి, నువ్వు చిన్నపిల్లగారిని తీసుకొచ్చినావా? ఆయనకు ఓటు హక్కు లేదు కదా, ఎట్లా మరి? కాబోయే లీడరా? ఇప్పుడే ఉపన్యాసాలను ఇప్పుడే నేర్చుకోవాలి అర్జెంటుగా. గౌరవనీయులైన పెద్దలు, మన వెంగళరావు నగర్ డివిజన్కి బాధ్యులుగా వ్యవహరిస్తున్న సీనియర్ నాయకులు సుధీర్ రెడ్డి గారు, మన ఎల్బీ నగర్ శాసనసభ్యులు పెద్దలు అన్న దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారికి, అదేవిధంగా గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మన డివిజన్కి ఇన్ఛార్జ్గా వచ్చి మీ అందరితో పాటు కలిసిమెలిసి పనిచేసిన మరొక సీనియర్ నాయకులు, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు నల్లమోతు భాస్కర్ రావు గారు, అట్లాగే మా తమ్ముడు, మరి ఇప్పుడే ఇక నీ ఇన్నింగ్స్ ఎన్ని రోజులు నువ్వు ఆడితే నీతో పాటు నేను కూడా ఆడతా అని చెప్పి, క్రికెట్లో ఇద్దరు ఉండాలి తమ్మి, స్ట్రైకర్ ఉండాలి, నాన్ స్ట్రైకర్ ఉండాలి. కాబట్టి పీజేఆర్ గారి వారసుడు మా తమ్ముడు, మీ అందరికీ ఆప్తుడు, సుపరిచితుడు, సోదరుడు, మాజీ శాసనసభ్యులు శ్రీ పి విష్ణువర్ధన్ రెడ్డి గారు, గౌరవనీయులు మరి స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు, వెంగళరావు నగర్ డివిజన్లో మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి కష్టంతో మరి కార్పొరేటర్గా మంచి మెజారిటీతో గెలిచిన మీ ఆడబిడ్డ, మనందరి ఆడబిడ్డ సోదరి శ్రీమతి దేదీప్యారావు గారు, అట్లాగే ఈ డివిజన్కి మరి ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసి మీటింగ్లో మీ అందరికీ ఉత్సాహవంతమైన ఉపన్యాసం ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు శ్రీ సోహెల్ భాయ్ గారు, అట్లాగే మా తమ్ముడు, మన సోషల్ మీడియా కోఆర్డినేటర్ పార్టీకి సోదరుడు శ్రీ దినేష్ చౌదరి గారు, అట్లాగే